బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించనున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవితను ఈడీ, సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా నాటి నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇక ఏప్రిల్ 11న సిబిఐ అధికారులు ఇదే కేసులో కవితను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. వంశీ, ఇటు ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా రెండు దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేశాయి. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరొకటి సిబిఐ. ఈ రెండు కేసులలో కూడా కవిత కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు వాదనలన్నింటి కూడా విన్నారు. అయితే వేసవి సెలవుల కారణంగా తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఈరోజు తిరిగి కోర్టు ప్రారంభం కాగానే దీనికి సంబంధించిన జడ్జిమెంట్ను ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ వెల్లడించడం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటలకు జడ్జిమెంట్ వెల్లడిస్తామని చెప్పేసి మొదట స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత 5 గంటలకు దాన్ని వాయిదా వేయడం జరిగింది. 5 గంటలకు కోర్టు తిరిగి ప్రారంభం కాగానే కవితకు సంబంధించి కేసు నెంబర్ 11, కేసు నెంబర్ 12 ఈ రెండు పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లుగా కూడా ఏకవాక్యంతో కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే బెయిల్ను ఎందుకు తిరస్కరిస్తున్నామనే దానికి సంబంధించి కారణాలన్నింటినీ కూడా ఉత్తర్వులలో కూడా వెల్లడిస్తారు. అయితే ఫైనల్ ఆర్డర్స్ అన్నింటి కూడా రావడానికి మరికొంత సమయం అనేది కూడా పడుతోంది. కానీ వాదనల సందర్భంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అటు సిబిఐ రెండు కూడా దాదాపుగా ఒకే రకమైన వాదనలన్నింటి కూడా వినిపించాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ అనేది కూడా చోటు చేసుకుందని చెప్పేసి ఈడీ వాదిస్తే పూర్తిగా అసలు సౌత్ గ్రూప్కు లబ్ధి చేకూర్చడం కోసమే పాలసీ మొత్తాన్ని కూడా మార్చారు. ఏకంగా 5% నుంచి కమిషన్ 12% పెంచడం కూడా జరిగింది. సౌత్ లాబీకి సంబంధించి కవిత కీలక పాత్ర పోషించారు. ఇందులో వచ్చిన డబ్బును ఇండస్ట్రీస్ లో పెట్టుబడుల రూపంలో పెట్టడం జరిగింది. దానికి ఇటు రామచంద్ర పిల్లయ్యతో పాటుగా చాలా మంది కూడా సహకరించారు. అయితే ఇందులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి సంబంధించిన వాంగ్మూలాలు, అదేవిధంగా రిటర్న్ స్టేట్మెంట్ అనేవి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇటు లిక్కర్ పాలసీని సౌత్ గ్రూపుకు అనుకూలంగా మార్చడంతో 100 కోట్ల రూపాయలను ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించారు. దాన్ని గోవాకు సంబంధించిన ఎన్నికల్లో ఖర్చు పెట్టడం అనేది కూడా జరిగింది. సో వ్యవహారం అంతా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తెలిసే జరిగింది. ఆయన మనీ సిసోడియా ద్వారా ఈ వ్యవహార మొత్తాలని కూడా నడిపించారని చెప్పేసి కూడా ఈడీ ఆరోపిస్తోంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు బెయిల్ పిటిషన్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ రెండు కూడా తిరస్కరించాయి. కాబట్టి కోర్టు కూడా ఈడీ అండ్ సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూ కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం కూడా జరిగింది. అయితే బెయిల్కు సంబంధించిన పూర్తిస్థాయి కాపీ అనేది కూడా వచ్చిన తర్వాత వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టులో రెగ్యులర్ కేసులంటి కూడా ప్రారంభమవుతాయి. వేసవి సెలవులంటి కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి అప్పుడు కేసును దాఖలు చేస్తారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రిజిస్ట్రీలో దాఖలు చేయొచ్చు. తర్వాత సుప్రీంకోర్టులో వేసవి సెలవులు ముగిసిన తర్వాత దీనికి సంబంధించి ఎప్పుడు విచారణకు చేపడతామో అనేది కూడా కోర్టు స్పష్టం చేసే అవకాశాలంటే కూడా కనపడుతున్నాయి. ఇటు ట్రయల్ కోర్టు, అదేవిధంగా హైకోర్టు రెండు కోర్టుల్లో కూడా తనకు బెయిల్ అనేది కూడా నిరాకరించబడడంతో కవిత ఇక సుప్రీంకోర్టు పైన ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టులోనైనా ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సింది. వంశీ. థ్యాంక్ యూ శిరీష్.